హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ. క్యాబేజ్ అంటే ఏమాత్రం ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినగలిగే విధంగా క్యాబేజ్ ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి ఈ రెసిపీకి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత దీనిలో కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు దీనిలో కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఈ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. అలాగే ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన క్యాబేజ్ని వేసుకోవాలండి. ఇది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్లో అనేక పోషక విలువలు ఉండడం వలన అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి, క్యాన్సర్ పేషెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ ఏమన్నా తక్కువైతే ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు దీనిలో టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పసుపు, కారం కూడా వేసుకోవాలి. అండ్ ఈ రెసిపీలో కారం కొంచెం తక్కువగానే పడుతుంది. ముందు మనం పచ్చిమిర్చి వేసాం కదండి, అందుకని కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. అండ్ ఈ రెసిపీలో మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మిరియాల పొడి అండి. ఈ మిరియాల పొడి వేయడం వలన క్యాబేజ్కున్న వెగటుపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా ఈ మిరియాల పొడి వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు చూపించిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి చేసేయండి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.